హలో గాయ్స్, వెల్కమ్ టు తెలుగు విలేజ్ బాయ్స్. ఈరోజు ఏంటంటే చిన్న ప్లాన్ వేసినాము, ఏడపాయలకు వెళ్దామని. ఏడపాయలకు స్పెషల్ ఏంటంటే మన సాయి కిరణ్ బర్త్డే స్పెషల్ గా ఈరోజు అయితే ఏడపాయలు వెళ్దాం అనుకుంటున్నాం. ఏడపాయలు వెళ్ళినాక వైబు అదంతా చూస్తారు మీరే. ఈరోజు చూసినాక కాదు, మేము చాలా రోజులు అయితే పార్టీలు కూడా చేసుకోక అట్లనే చిన్న ఒక పార్టీ ప్లాన్ కూడా చేసినాం. అది కూడా చేసుకున్నామని ఫిక్స్ అయినాం. ఆడ అయినాక పార్టీ అవుతుంది, బర్త్డే అవుతుంది, అన్ని అవుతాయి కదా. చూసినాక మీకే వైబ్ ఎట్లుంటుందో తెలుస్తుంది లాస్ట్ కి. చలో బయలుదేరదామా ఇప్పుడైతే. చలో తినతా అంటే మన చూడంటున్నా. పెట్రోల్ బంక్ లకి తెచ్చినాం. పెట్రోల్ తీసుకుంటారు మన అన్ని పైన ఎప్పుడు ఎక్కింది. అన్నేళ్ళు ఉన్నాక కూడా పోపించిన నువ్వు అయితే. ఏ కాదన్నా, తప్పు చూపెట్టదు. మీకు 500 ఫోన్ పే చేస్తారా? చికెన్ కన్నా నేను సెల్ఫ్ ఈ కొడుకులు 12 అవుతున్నది. ఇగో ఈయనే ఫోటోలు దిగుకుంటే ఇది దిగుకుంటే ఇగో మోతే మరి తిరిగి బట్టలు వేసుకున్నాడు. ఇగో ఫోటో దిగుతున్నాడు. ఇగో ఇడో నెత్తి చూసుకుంటున్నాడు. ఇగో ఫోటోలు ఆఫరు. వాడు ఎటో పోతున్నాడు. ఎవరిని పాటు వానికి ఉన్నది ఇగో. సో గాయ్స్, చికెన్ కి అయితే పోతున్నాం ఇప్పుడు మేము ఇద్దరము. చూద్దాం. 4 కిలోలు చెప్పారు కానీ 1200 నేనే పోతున్నాయి. ఉన్నాయి 3000. ఏమైతే చూద్దాం. పైన పోతున్నాం. ఇక మనల్ని ముందు నాకు విసురు కావచ్చు. ఇగో మనల్ని పోతున్నారు ఆల్రెడీ. ఇంకా మనల్ని ఇద్దరు రైస్ చికెన్ తీసుకురాలి. హలో గాయ్స్, అయితే ఎడపాయల పోతున్నాము. ఎడపాయల పోటీకి స్పెషల్ ఏంటంటే మన సాయికిరణ్ బర్త్డే స్పెషల్ గా చిన్నగా పార్టీ ప్లాన్ చేసినాము. ఇంకా ముంగడ వైర్ చూపిస్తాము. మా వాళ్ళు అయితే బైక్ పిమ్మనొచ్చి బైక్ ఎత్తుకుని మేము పక్కన వాళ్ళని కలిసినాక కొంచెం డిఫరెంట్ గా ఇంకా చూద్దాం. మన వాళ్ళు అయితే బట్టలు తీసుకోవడానికి షాప్ దగ్గర పడిపోలే. వాళ్ళైతే ఇంతమంది షాపింగ్ చేసారు. మేము షాపింగ్ చేసారుగా మేము గార్డెన్ చేసామని చెప్పేసి చాలా ఆడికి వచ్చినాం ఇద్దరం. అయితే వాళ్ళు బండి అని చెప్తున్నారు. ఆడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పోయిన తర్వాత మెల్ల టిఫిన్ కింద తినేసిపోతాం. మేము ఇద్దరం కలిసి కూర్చున్నాం, చాయ్ తాగుతున్నాం. లేడు చూడండి, అలా అయితే పోయి ఫోన్ చేస్తారు. లేదా చూసాను చాయ్ తాగుతున్నాము. అలాగే మనసు పడతలేనట్టు గడికోసారి ఫోన్ చేసుకుని అడుగుతుర్రు. జరాయి టిఫిన్ గా దీన్ని వీడియో పెడతాం చూడ వాళ్ళకు. సో గాయ్స్, ఇప్పుడైతే కౌడిపల్లి దాటినాము, ఫారెస్ట్ లో ఉన్నాము. చూద్దాం. మనోళ్ళు అయితే ముంగడ వెళ్ళిపోయారు. మేము ఇప్పుడు వెళ్ళినాము ఇడికించి కౌడిపల్లి నుంచి. వాళ్ళ దగ్గర కొల్చారం దాకా పోవచ్చు. మాకు వాళ్ళకు ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. వాళ్ళు అడిగి పోయిన తర్వాత మళ్ళీ ఆడ పోయి టిఫిన్ తింటాము. ఎంత ఏడుస్తారో చూద్దాం. సో గాయ్స్, ఇప్పుడైతే టిఫిన్ తిన్నీకి వచ్చినాము. వాళ్ళు అయితే కమార్ లోపలికైనా వెళ్ళిపోయారు. టిఫిన్ సెంటర్ అయితే చెరవ ప్లేట్ తినేసి వెళ్ళిపోతాం. మోయి స్కామ్ మధ్యలో వాళ్ళు అయితే కమార్ లోపలికి వెళ్ళిపోయారు కదా. టిఫిన్ తిన్నీకి అయితే ఆయనము. చూద్దాం. ఆ కొడుకులా తెలిస్తే ఏడుస్తారు, పొట్టు ఏడుస్తారు, గులుగుతారు. మామూలు గులుగారు.
సో గాయస్ ఇప్పుడే టిఫిన్ తినడం అయితే అయిపోయింది. వాళ్ళే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి సావా కొడుతుర్రు. చేస్తే చేసుకొని మేమైతే తిన్నాం. ఇప్పుడు అయితే పోతున్నాం. పోయిన తర్వాత ఎంత తీరుతారో చూద్దాం. మనకన్నా ముందు వచ్చిర్రు, ఆగిరిగా ఇప్పుడు బట్ ఇప్పుడే 7 రూపాయలు వచ్చినాం. మన వాళ్ళు అందరు వచ్చారు. చికెన్ అయితే వండిపిస్తున్నాం. ఎన్ని కిలోలు తీసుకురాను చికెన్? 3 కిలోలున్నారా? అదే కిలోన్నర చాలు. నేను అదే చికెన్ ఒక 3 కిలోలున్నర. మూడు కిలోలున్నర చికెన్ ఉంది. వైద్య అది వాడది. అయితే గాయస్ ఏడపాయలకు వచ్చేసినాము. ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాము. ఇగో మా గాయస్ యూట్యూబర్ బాయ్స్ బర్త్డే బాయ్ వచ్చేసినాం. ఇప్పుడైతే దర్శనానికి పోయేస్తాం. పబ్లిక్ అయితే ఎట్లురో చూసుకోవచ్చు, ఒకసారి చూసుకోండి. దర్శనం ఏ టైం అవుతుందో చెప్పలేము. ఫుల్ పబ్లిక్ చూద్దాం. ఎండ అయితే విపరీతంగా ఎండ కొడుతుంది. మా ఫోటోగ్రాఫర్ బర్త్డే బాయ్ వీడియో తీస్తున్నాడు, సారీ ఫోటో తీస్తున్నాడు. రూపాయలు బర్త్డే బాయ్ పెట్టుకుంటాడు. వచ్చేసి దర్శనానికి టైం పడుతుంది. ఇక ఏం చేయలేక బయటకు వెళ్ళి మొక్కేసుకుంటున్నాం. బయట వాళ్ళు ఫుల్ పబ్లిక్
దర్శనం అయితే బయటికి మొత్తం పోవాలి ఫుల్ పబ్లిక్ వచ్చింది. ఒకటి అవుతుంది నేను ఇక దర్శనం చేసుకొని పోయటాలే బాగా టైం అవుతుంది. సో బయటికి మొత్తం బయటికి వెళ్ళిపోతాం. అది కాదు ఏం చేస్తాం మరి దర్శనం పోదామని కొందరు రానే నీట్గా 2-3 hours పడలేదు దర్శనం దానికి. అందరం ఒక దగ్గర ఉండి వీడి గర్ల్స్ ఫోటో తీయని పోయింది. దీన్ని ఏమంటారు ఇవ్వండి. నువ్వు దీనికే ఉన్నావురా, చదివేలేదు మేడం, స్టైల్ ఉన్నావు, ఏం లేదు. దర్శనానికి అయితే వచ్చినాము. ఘోరంగా పబ్లిక్ ఊరు, మన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. నేను బర్త్డే బాయ్ అయితే లోపలికి వచ్చినాను. ఇదైతే ఘోరంగా పబ్లిక్ ఊరు. పబ్లిక్ చూడండి ఒకసారి. సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఎంతసేపు పట్టిందండి దర్శనానికి? 1 గంట సేపు పట్టింది దర్శనానికి. ఈ లైన్ మొత్తం తిరిగినాము. ఫుల్ పబ్లిక్ ఇవ్వాలి, ఎందుకంటే సండే కాబట్టి ఫుల్ పబ్లిక్ వచ్చారు. 1 hour 1.5 hour పట్టింది దర్శనం కానికి. కాళ్ళు కూర్చొని దర్శనం కూర్చున్నాము. బర్త్డే బాయ్ ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా తిరిగేసిపోయినాం దర్శనానికి. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. మనం కాలుకొస్తున్నట్టు ఆగిండి. ఇప్పుడైతే మీదికి వస్తున్నాము దర్శనానికి. కూడా మీద ఇంకో అది ఉంటుంది, మీద ఇంకో టెంపుల్ ఉంటుంది. మీద పోయి దర్శనం చేసుకొని మన వాళ్ళ దగ్గరికి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు దర్శనం చేసుకున్నాం. చూడదా మారా కానీ కానీ అడిగేద్దాం అనుకున్న తర్రం దారా ఆడవచ్చు. ఒకసారి చూడరు గైస్, పబ్లిక్ చూడరు. ఏడుపాయలు వచ్చినాం. ఏడి ఆడ సెట్ చేసి మేము ఇప్పుడు ఫోటోలు దిగడానికి వచ్చాం. వాళ్ళిద్దరికి వాడు బర్త్డే బాయ్ కదా అని చెప్పి ఆయన దర్శనానికి పంపిస్తాం. ఆయన ఎంబడ ఒకరిని పంపిస్తాం. ఇక్కడ సోకులు కొట్టడానికి వచ్చినాం. ఇక్కడ ఫోటోలు దిగడానికి మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి. ఏడుపాయల కాడ డ్యామ్ మీద ఒక్కడికి కింద పానం లేదు. పొద్దుగాల ఎవరు తినలేడు.
అందుకే ఇంటికి పోతున్నారు. ఇప్పుడైతే ఏడుపాయల డ్యామ్ కాడికి వచ్చేసినాము. డ్యామ్ పైన ఎక్కేసినాం, తిరుగుతున్నాం. బట్ ఒకసారి అపోజిట్ లో వ్యూ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో. మా వాళ్ళు రమ్మంటే ఒకళ్ళు ఆడున్నారు చూసుకోవచ్చు. ఇద్దరు మెల్లగా నడుస్తారు. బంజారా అది పడుతుంది వీడియోలా. వీడేమో అవుతాడు సిటీకి ఊరే కదా వీడు దర్శనం అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర పోతున్నాం. సో గాయస్ ఇప్పుడు దర్శనం అయిపోయింది, మా ఫోటో షూటింగ్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లేట్ ఏంటంటే తినుడు, ఎంజాయ్ చేసుడు. ఎంజాయ్ చేయడానికి కూడా సరుకు అంతా రెడీ వచ్చింది. రైసు, చికెను, ప్లేట్లు అన్నీ వచ్చినాయి. ఒక్కడు వెజిటేరియన్ ఉన్నాడు. ఆ వెజిటేరియన్ కోసం ఇప్పుడు హోటల్కి పోయారు. పన్నీర్ కర్రీ అనేది నేర్చుకుంటామని. ఆడొక్కడు రావాలి, ఇంకొకడు వస్తే అయిపోతుంది. అయిపోతే ఇక ఇంకో పని స్టార్ట్ చేసుడే ఉంటుంది. యో లేట్ అవుతుంది బ్రో. వీడు తెచ్చుడేమో కానీ తెచ్చి నుంచి ఆ పవర్ బ్యాంక్ దానికి పెట్టి నుంచి తీస్తేనే లేడిగా కొడుక. ఐఫోన్ మెయింటెనెన్స్ చేయాలంటే ఉండాలి ఇక. ఈయననేమో అద్దాలు తీస్తలేడు. నెత్తికి కాకపోతే కళ్ళ పెడతాడు, కళ్ళ కాకపోతే నెత్తికి పెడతాడు. ఏ లోకతాలు అయితే పెడతాడు. అనుకున్నా అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. ఈ కొడుకులను పొద్దుగాల నుంచి దబ్బుని రర్యా అంటే ఆ డ్యామ్ అని అక్కడ ఎక్కడో అంచుకు తీసుకుపోయి నుంచి ఆడ సుక్కలు చూపించారు, ఫోటోలు అవి ఇవి అని కూడా. వీళ్ళేమో మంచి మంచి స్టిల్స్ ఇచ్చుకుంటూ వీళ్ళు దిగుతారు. నాకేమో ఒక్క పోజ్ చెప్పారు, ఏం చెప్పారు, ఆ త్వరలాగా పోయి దిగుతారు. అరే పెళ్ళి పెళ్లి సూపులు అయినా నీకు ఎన్ని దిగినా ఏం లాభం అంటే మాకంటే పిల్లని ఈ ఫోటో కాకపోతే ఆ ఫోటో నచ్చుతుంది. సిగ్గుచరం ఉండదా మీకు? ఇటు చూడండి కాదు, కింద కూర్చోనికి వీళ్ళకు ఒళ్ళు బద్ధకం అయ్యిగా పాయింట్లు ఖరాబ్ అవుతాయి, కంగిలు ఖరాబ్ అవుతాయి అని ఇదేదో అట్టలేక దొరికింది. వాటర్ ఫిల్టర్ ఉన్నట్టుంది. దాన్ని ఎట్లా దింపుతున్నారు చూడు. ఇక కింద ఇక అట్టలేక కొక్కర్ మూతలు, బీర్సీసా మూతలు ఉంటాయి చూసినా. ఆ మూతలతో ఇట్లా గీక్ కూడా సుపా చేసుకుంటూ రాళ్ళతో గీక్ కూడా దాన్ని లేయర్ తీస్తారు. మనసు ఉంటే మార్గం ఉంటాం అన్నది అది. ఇది ఏడ కూర్చుంటాం కింద, మీకెందుకు ఇబ్బంది అని మేము ఏదో ప్లాన్ చేస్తున్నాం. అంత లేదు, వీళ్ళకు బట్టలు ఖరాబ్ అవుతాయి అని చెప్పి తీసుకుంటారు. ఏ వద్దు తీరు మీకు ధనం పెడతారు. ఎక్స్ట్రా చేయొద్దు.
గాయస్ అయితే ఏడుపాయల ప్లాన్ అయితే అయిపోయింది. సాయి అండ్ బర్త్డే స్పెషల్ అయిపోయింది. మాది చిన్న పార్టీ అనుకున్నాం కదా, అది కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. చెప్పేమన్నా చెప్పు పవన్. ఎంజాయ్మెంట్ అయితే అసలు సాటిస్ఫాక్షన్ ఏం లేదు, వేస్ట్. వాడంతా సాటిస్ఫాక్షన్ ఏం చేయలేడు మమ్మల్ని. వీడు ఏడపోయినా అదే అంటాడు. మన యాగిరిగుట్ట పోయినా నో సాటిస్ఫాక్షన్ అన్నాడు. అంటే ఇది కూడా నో సాటిస్ఫాక్షన్. నాకు ఏదైనా గంతే ఉంటుంది. నాకు ఎంజాయ్మెంట్ అంతా అదైతే ఏం అనిపించలేదు. జస్ట్ నార్మల్ అనిపించేసింది. అదే మేము ఎంజాయ్ కావాలంటే మినిమం ఉండాలి. మేము ఎంజాయ్మెంట్ చేయాలంటే మినిమం ఒక 3-4 గంటలు స్పెండ్ చేయాలి. ఇక్కడ 2 గంటలే అయింది. వీళ్ళు అన్ని సెట్ చేసుకునేసరికి మస్తు టైం అయిపోయింది. ఆడికే 4 గంటలకు స్టార్ట్ చేసినాము, 6 గంటలకు బయలుదేరి ఉన్నది. 2 గంటలు ఆడున్నాం ఆ ఛాయిస్. ఈ 2 గంటలలో ఎవరు ఎంజాయ్మెంట్ చేస్తారు ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేనైతే అసలు ఎంజాయ్మెంట్ అయితే అసలు చేయలే. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్, ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే. సార్ ఆడికి వాటర్ ఇందాక వచ్చింది, మావాడే కొంచెం వెళ్ళిగాడు. ఈ వీడియో ఇంతటితో లాస్ట్. మంత్లీ 1 టైం అయితే ఎంజాయ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏదో టెంపుల్ కాడ ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. దాంట్లో నేను ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అయితే కాదు. వీళ్ళు అయితేనేమో కానీ నేనైతే కాదు. దీనికి చూద్దాం, దీనికి ఏ వీడియో పెట్టినా సాటిస్ఫాక్షన్ కాదు కాబట్టి చూద్దాము. సోలో అయితే ఇంటికైతే వెళ్తున్నాం కదా, మధ్యలో రెడ్డి కనిపించి అందరం కలిసి చాయ్ తాగుతున్నాం. చూపెట్టి అందరు కలిసి చూడు. అలాగే ఆడొక్కడ తాగుతున్నాడు. కళ్ళద్దాలు కంటే చాయ్ తీసుకోలేరు వీళ్ళు అలాగే తాగుతురా. చూసినావా నాకేడా నా చాయ్ గంటగానం పొత్తు ఊడినాక నాకెందుకు తీసుకున్నట్టు అయితే గిట్లుంది. నా తన అడుగుంటారు వాళ్ళ చాయ్ వాళ్ళు అయినాక మళ్ళీ నా అడుగుతారు. అంతలేదు. వాడు చాయ్ వాడి కోసం చాయ్ తీసుకుంటే రాలేదు, ఇంకా చాయ్ తీసుకుంటారు.